హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అలా మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ చెప్పరా డైలీ లాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం రోహన్ అయితే పెద్దోడు అయ్యాడు అనిపిస్తుంది కదా. ఈ పెద్దోడు అయితే అయ్యాడండి. గొడవ అయితే అలానే ఉంది. ఎప్పుడు యాజ్ యూజువల్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు, ఏం మార్పు లేదు. అయితే క్లాస్ అయితే చేంజ్ అయ్యారు. ఒక పెద్ద ఆయన 4th వచ్చాడు, చిన్న ఆయన 1st వచ్చాడు. అంతే, ఇంకా గొడవ మిగతా అన్నీ మామూలుగానే ఉన్నాయి. మా ఇంట్లో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా అయితే దోశలు లేకపోతే ఇడ్లీ చేస్తూ ఉంటాం కదండి. పొద్దున పూట అయితే, అంటే సాయంత్రం పూట అయితే ఇంకా టిఫిన్స్ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాం, వెరైటీ టిఫిన్స్. మార్నింగ్ అయితే మాత్రం దాదాపు దోశలు, ఇడ్లీలో మసాలా ఇడ్లీ అని చెప్పి, లేకపోతే రవ్వ ఇడ్లీ, ఇట్లా దోశలు అయితేనేమో పెసరట్టు, రవ్వ దోశ ఇలా చేసుకుంటా ఉన్నాం కదా. అయితే ఈసారి అంటే రెగ్యులర్ గానే జొన్న దోశ కూడా చేసుకుంటామండి. అయితే జొన్నలు ఎలా చేసుకున్నాను, ఎలాంటి క్వాంటిటీ అయితే మామూలుగా మనం మినపప్పు కానీ దోశ బ్యాటర్ వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఆ రోజు పొద్దున్నే వేసుకుంటే ఒక 6, అంటే నేను దోశలతో పాటు కొర్రలు కూడా ఒక గ్లాస్ వేస్తాను. సో అందుకని కొర్రలు అయితే ఏంటంటే ఒక 6 గంటల ముందు నానితే సరిపోతాయి, అంటే దాంట్లో డైటరీ ఫైబర్ ఎన్లార్జ్ అయిద్దని చెప్పి అలా చేస్తాము. కానీ జొన్న దోశ వేసుకునేటప్పుడు మాత్రం ఇంక ఇందులో రైస్ అంటూ యాడ్ చేయము. అయితే జొన్నలు కూడా నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకున్నానండి. ఈ జొన్నలు కూడా 1 డే ముందు, అంటే నేను ఇవాళ ఈవినింగ్ పిండి వేస్తున్నాను అంటే ముందు రోజు ఈవినింగే ఈ జొన్నలను అయితే నానబెట్టాను. 1 డే కంప్లీట్గా నానిపోవాలి. అప్పుడైతేనే మనకి పిండి దీంట్లో ఉన్న డైటరీ ఫైబర్ ఎన్లార్జ్ అవ్వడం కానీ మనకి దోశలు బాగా రావటం కానీ జరిగింది. అయితే ఈ జొన్న దోశ మనం వేసేటప్పుడు ఏంటంటే నేను ఇంకా ఇందులో రైస్ అంటూ ఏం తీసుకోనండి, రైస్ బదులు జొన్నలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక క్వాంటిటీ, అంటే 1 గ్లాసు మినపప్పు తీసుకుంటే ఈ మినపప్పు మాత్రం మార్నింగే నానబెట్టానండి. ఇదైతే ముందు రోజు ఏం సోక్ చేయలేదు, మామూలుగా అయితే 1 పూట చాలు. సో అలానే మినపప్పు అయితే నానబెట్టాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, దానికైతే 3 గ్లాసుల జొన్నలు అయితే తీసుకుంటున్నానండి. ఈ జొన్నలు కూడా మళ్ళీ మనకి గ్రైండర్లో మెదుగుద్ది, లేదా గ్రైండర్ ఎక్కువసేపు మెదుగుద్ది అనుకుంటే ఫస్ట్ అయితే మిక్సీలో ఒకసారి, అంటే కొంచెం ఈ సీడ్ అంతా నలిగే వరకు, అంటే ఒకసారి తిప్పుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఈజీగా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంక ఈ దోశ బ్యాటర్ కూడా మనకి ఓవర్ నైట్ అలా ఏం అవసరం లేదు, ఒక 3 అవర్స్ పులిస్తే చాలు మనకు దోశ అయితే చక్కగా వస్తుంది అనమాట. కానీ నేనేంటంటే మాకు రేపు పొద్దున్నే చేసుకోవడానికి కాబట్టి ఇప్పుడే నేను వేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు జొన్నల్ని మిక్సీలో కొంచెం దాన్ని బ్రేక్ చేస్తావు, సీడ్ని కోర్స్ గ్రైండ్ అంటాం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గ్రైండర్లో వేస్తావు. అవును. అలా చెప్పు, మరి అర్థం ఏంటో అది. చూడండి, పిండి అయితే మెత్తగా మెదిగిపోయిందండి. అంటే మనం ఆల్రెడీ జొన్నలు కోర్స్గా గ్రైండ్ చేసి అలాగే గ్రైండర్లో వేసాం కదా. సో అందుకని పిండి కూడా చాలా తొందరగా మెదిగింది, అలాగే మెత్తగా కూడా ఉంది. మనకి దోశ బ్యాటర్ ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీలోకి వేసుకుంటే చాలండి. మనకి మామూలుగా దోశలు మనం బియ్యంతో మినపప్పుతో కలిపి దోశలు వేసుకుంటాం కదా, ఆ దోశలు ఎలా ఉంటాయో మనకి జొన్న దోశ కూడా అలానే ఉంటాయండి. అంతే క్రిస్పీగా ఉంటాయి, అంతే మెత్తగా ఉంటాయి, అంతే రోస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. చక్కగా మెదిగిపోయింది, మెత్తగా మెదిగిపోయింది. ఓకే. అయితే కొంచెం రాగి దోశ అయితే ఇంకొంచెం కలర్ డార్క్గా వచ్చేదేమో, జొన్న దోశ లైట్గా. జొన్నలు ఇవి పచ్చ జొన్నలు కాబట్టి మనకు కొంచెం కలర్ కనిపిస్తుంది. అదే తెల్ల జొన్నలు అయితే అసలు కలర్ అసలు ఏమి ఉండదు, మొత్తం వైట్గా. మినపప్పు వైట్, తెల్ల జొన్నలు కూడా వైట్ కాబట్టి ఇంకా పిండి మనకి బియ్యంతో వేసుకున్న పిండి ఎలా ఉంటుందో అది ఇంకా తెల్లబరగా వచ్చేది. కానీ తెల్ల జొన్నల కంటే పచ్చ జొన్నల్లో మంచిది, కొంచెం ఇంకా హెల్త్ ఇంకా ఎక్కువ కావాలి అంటే పచ్చ జొన్నలే మంచిది. ఓకే. నేను చూడండి, పక్క రోజుకైతే పిండి పులిసిపోయింది కదా, చక్కగా అయితే పులిసిపోయిందండి. అందుకే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఆ నైటే మామూలుగా అయితే ఒక 3 అవర్స్ బయట ఉంచితే చాలు పిండి చక్కగా. అంటే మనం ఏంది దోశ పిండి అయితే ముందు రోజు వేసేసి పక్క రోజు వేసుకుంటాం కదా దోశ, దీనికైతే అవసరం లేదండి. ఒక 3 అవర్స్ గ్యాప్ ఉంటే చాలు పిండి అయితే బాగా దోశలాగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం దోశ పిండి వేసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది కదా, ఇది జొన్నలతో చేసాం కాబట్టి, అందులో ఇవి పచ్చ జొన్నలు కాబట్టి మనకి ఈ కలర్లో అయితే వచ్చిందండి. అయితే ఇంకా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది, ఎలా మెదుగుద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ అయితే నేను మిక్సీలో వేయడం వల్ల పిండి మినపప్పు మెదుగులో ఇది వేసేసరికి మొత్తం, అంటే చాలా తక్కువ టైంలోనే పిండి అయితే మెదిగిపోయిందండి. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్క జొన్నలు నానబెట్టుకోవడం ఒక్కటే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకా దోశ కూడా వేసేద్దామండి.
ఇప్పుడు మారుతున్న పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు అలాగే మన ఆరోగ్య పరిస్థితులను బట్టి మనం ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. అంతకుముందు అయితే మనకి అంటే ఇప్పుడంటే మిల్లెట్స్ అంటున్నాం కానీ అంతకుముందు తృణధాన్యాలు ఎక్కువగా ఫుడ్లో అవే ఉండేవి. అది రైస్లో కానీ లేకపోతే టిఫిన్స్ అని కానీ ఏదైనా సరే. కానీ తర్వాత ఏంటంటే మనం ఒక రకమైన మార్పులోకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అందరూ ఆహారపు అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నారు కదా. సో అలానే మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా మన ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. అంతకుముందు ఏంటి అంటే ఇప్పుడు మిల్లెట్స్లో వాడేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా జొన్నలు, సజ్జలు, రాగులు అలా అంటే రకరకాల తృణధాన్యాలని ఆహారంలో చేర్చుకోవాలి. అంటే మామూలుగా అయితే అన్నం అయితే అంటే మామూలుగా మనకి తెల్లన్నంతో అలవాటైన తర్వాత వీటితో అన్నం అంటే కష్టం కదా. సో ఇలా టిఫిన్స్ లాగా చేసుకుంటే ఏంటంటే మన స్నాక్స్ రూపంలో కానీ టిఫిన్స్ లాగా చేసుకుంటే అవి ఆహారంలో భాగమవుతాయి. అలాగే మనకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది కదా. సో ఇది దోశ అయితే చాలా సింపుల్గా వచ్చేసిందండి. చూసారు కదా మన దోశ ఎలా వేసుకుంటామో ఈ దోశ కూడా అలానే ఉంది. అయితే మనకు కావాల్సింది రోస్ట్ రైస్ కూడా ఇది ఇంకా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. కాలిందా బాగా? చూడండి చక్కగా వచ్చింది కదా. మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు గొడవ మామూలే. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పారనమాట వాళ్ళ రెసిపీ ఉండాలి, అలాగే వాళ్ళ నాన్న కూడా స్కూల్కి రావాలి అని. మామూలుగా అయితే రోజు నేను వెళ్ళి వదిలిపెట్టడం, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. ఇంకా రోహన్ ఒక్కరోజు నా నాన్న వచ్చేది, రోజు నువ్వే వస్తా అని అడుగుతాడు అనమాట. ఇంకా సాటర్డే వచ్చిందంటే వాళ్ళ నానే వస్తాడు లంచ్ తీసుకెళ్ళడానికి, అట్లాగే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కూడా. సో వాళ్ళైతే ముందే చెప్పెళ్ళారనమాట వాళ్ళ నాన్న రావాలి అని. అలాగే వాళ్ళ రెసిపీ కూడా చెప్పారు, రోజు నువ్వు ఒకలే పెట్టకు, వాళ్ళు కొంచెం వెరైటీ చేయని. సో ఇవాళైతే నేను వాళ్ళ కోసం పాలకూర కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నానండి. అందరూ పాలకూర కోడిగుడ్డు ఈ కాంబినేషన్ ఏంటి అని అనుకోవద్దు. పాలకూర అయితే ఎవరు సైంటిఫిక్ గా ఎవరు ప్రూవ్ చేయలేదండి అది తినకూడదు అని. దానివల్ల ఏంటి అంటే కాల్షియం ఆక్సిలేట్ ఫామ్ అవుతుంది. అది ఎవరికి కాల్షియం ఆక్సిలేట్ అనేది ఎవరికో 100లోనో లేకపోతే 1000లోనో ఒకళ్ళకి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అవాయిడ్ చెయ్యాలి అని. కానీ డాక్టర్స్ ఏంటి అంటే ఇంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు అవాయిడ్ పాలకూర అని చెప్తారు. అలా ఏం కాదు. పాలకూరలో ఉండే విటమిన్ ఏ కంటెంట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. మన ముఖ్యంగా మన ఐస్కి అనమాట. అది మన విజన్ని కంటి చూపుని మెరుగుపరచడంలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకో అపోహ ఏంటంటే పాలకూర చేదుగా ఉంటది అని. అంటే పాలకూర మొత్తం 3 స్టేజ్లుగా 3 కోతలు కోస్తారండి. ఫస్ట్ కోత కోసేటప్పుడు చాలా బాగుంటది, రెండో కోత కోసేటప్పుడు కొంచెం చేదు ఉంటది, మూడో కోత అయితే మొత్తం మనకి ఏదైతే ఆకు ఉంటుందో ఇక్కడంతా మనకి అంటే ఏమంటాం ముదురుగా ఉంటది అనిపిస్తుంది. ఆ మూడో కోత అప్పుడే మనకి చేదు అనేది ఎక్కువగా ఉంటది అనమాట. మనకి ఎలా తెలుస్తుంది అంటారేమో, మనకు తెలియదండి, కోస ఆయనకే తెలుస్తుంది ఇది ఎన్నో కోత అని. సో మనం ఏం చేయాలి అంటే కొంచెం ఎక్కువగా మగ్గించుకున్నాము అంటే ఆ చేదు అయితే పోద్ది అనమాట. సో దాని గురించి అయితే భయపడే పని లేదు. సో అందుకని ఈరోజు పాలకూర కోడిగుడ్డు కారం అయితే మీకోసం స్పెషల్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను చిగురు రెబ్బలన్నీ ఒలుస్తున్నాను అనమాట కారం వేసుకోవడానికి. సో మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, అలాగే నువ్వులే ఈ రెసిపీ టేస్ట్ అనమాట. చూడండి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు. కారం అయితే కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే రెసిపీ చేసేటప్పుడు అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వాడతాను, ఎండుమిర్చి కూడా వాడతాను కాబట్టి కొంచెం కారం అయితే తక్కువే వేసుకున్నాను. మనం రెసిపీ చేసేటప్పుడు ఇంకొంచెం కారం కావాలి అంటే అప్పుడు కొంచెం అయితే కారం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే కొంచెం నేను తక్కువే వేస్తున్నాను, అందులో మాకు పిల్లలు కూడా తినాలి కాబట్టి కారం క్వాంటిటీ తక్కువనే చెప్పాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసానండి, కొంచెం ఆయిల్ తక్కువే వేసాను. ఇందులో మనం తాలింపు దినుసులు అంటే ఏం వేసుకునే పని లేదు, ఒక్క జీలకర్ర ఒక్కటే వేసాను. అది కొంచెం వేగాలి. ఎట్లయినా తాలింపు వేసి ఆ స్మెల్ వస్తుంటేనే సగం కడుపు అయితే నిండిపోయింది అనమాట. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో నేను 2 ఎండుమిర్చి రెబ్బలు వేస్తున్నానండి. ఈ కర్రీ ఒక రైస్ అనే కాదండి, చపాతీలకైనా బాగానే ఉంటుంది. మనం పొద్దున అనుకున్నాం కదా తృణధాన్యాలు అని. సో ఇలాంటి వైట్ రైస్ని దాదాపు ఎంత తక్కువైతే అంత తక్కువ తగ్గిస్తేనే మన ఆహారానికి అయితే చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తాలింపు వేగిన తర్వాత ఫస్ట్ మామూలుగా మనం ఉల్లిపాయ వేసుకుంటాం కదండి,
ఉల్లిపాయ కాకుండా ఇప్పుడు ఫస్ట్ పాలకూర అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. పైన మూత అయితే పెట్టేసాను అనమాట. మూత పెడితే ఏంటంటే వేగుద్ది, అలాగే మగ్గుద్ది కదా. చూడండి మనకు ఆకు ఇందాక వేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడైతే ఎంత ఉందో. సో ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి రబ్బలు కూడా వేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఇందులో ఆల్రెడీ మనం ఎండుకొచ్చి వేసుకున్నాం ఒక 2, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇవైతే కొంచెం కారం తక్కువే. సో మళ్ళీ మనం కారం, వెల్లుల్లి కారం, నువ్వులది ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా. సో దాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ వేగినాయండి. అంటే మనం ఇందాక ఆకు ఎంత వేసాం, ఇప్పుడు ఎంత అయిందో చూసారు కదా. ఇప్పుడు అంటే కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వేగితే ఇంకా టేస్ట్ అంతా మొత్తం కలిసిపోద్ది అనమాట. సో ఒక 5 మినిట్స్ అయితే వేపిస్తాను. ఆ తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేద్దాం. మంచిగా ఫ్రై అయిపోయింది కూర. అవును. సో ఇక దీనికి తిరుగులేదు, ఇంకంతే. తిరుగులేదు, ఎదురులేదు. ఇక మా అమ్మ తినేయడం అంతే. అదే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన పిల్లల స్కూల్ టైం కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా నేను వాళ్ళకి బాక్స్ పెట్టేస్తాను. స్కూల్ టైం అయితే సాయంత్రం దాకా ఉంటారు కదా స్కూల్లో. లంచ్ టైం. బాక్స్ రెడీ చేయ మరి. చేస్తున్నాను. వాళ్ళు ఇష్టపడతారు కూర? ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆకుకూర సపరేట్ చేయడానికి అక్కడ పక్కకు రాదు. అవును. సో కాబట్టి ఆకుకూర తినలేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా తిని తినాల్సిందే. అంతే. నెయ్యి ఏమైనా వేస్తావా పిల్లలకి? వేస్తాను కొంచెమే, లేకపోతే ఒకవేళ కారం ఎక్కువైనా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎవరైనా పాలకూర, ఎగ్ మేము తినము, లేకపోతే మాకు వద్దు అనుకునే వాళ్ళకి ఇది ఒకసారి చేసి ఎగ్ తింటారులే, కానీ ఈ పాలకూర దగ్గరే పిల్లలు పేచి పెడతారు. అది సో వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చేసామనుకో, గుడ్డు పాలకూర అంతా కలిసిపోద్ది. అది సో ఇక వాళ్ళకి ఛాన్సే లేదు. అది ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే తప్పకుండా తినాల్సిందే ఎవరైనా. ఏంటి మామిడికాయలు చూస్తున్నారు? పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు కదా, స్కూల్ టైం అయిపోయింది. ఇక మామిడికాయలు కోసి పెడితే వాళ్ళు స్నాక్స్ కింద తింటారు అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు మామిడికాయలు తింటారు అసలు? ట్రై చేద్దాం, మనం ప్రయత్నించాలి కదా. ప్రయత్నించకుండా తింటారని మాట్లాడతాం. ప్రయత్నించడం కాదు, తినేవి చెయ్యాలి. కానీ తినేవి కోసి అక్కడ పెట్టి వాడు మొన్నటి దాకా బాగానే తినేవాడు రోహన్. మరి ఈవిడైతే సడన్ గా పెరుగన్నంలో పెట్టినా కూడా నాకు వద్దు, నాకు పెట్టవాక మ్యాంగోస్ అంటున్నాడు. అప్పుడైతే మరి వాళ్ళు 4 రోజులు డోనట్స్ చేయి అంటున్నారు. చాక్లెట్ డోనట్స్ అంటారు. మరి నీకు వచ్చి చేయడం మళ్ళా తిప్పి నా దగ్గరికి వచ్చిందా? అంతే ఉంది. నా దగ్గర అయితే నేను మామిడికాయలు కోసి పెడతాను. నువ్వు మామిడికాయలు వద్దు అంటున్నావు, పిల్లలు తింటున్నావు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాలి. వాళ్ళు చాక్లెట్ డోనట్స్, షుగర్ డోనట్స్ అంటున్నారు. నువ్వు చేస్తావు అంటే మనం రెసిపీ చేసి వాళ్ళకి ఆడియన్స్ చూపిస్తాము. అట్లనే మన పిల్లలకు కూడా పెడదాం. సరే చేస్తాను, కానీ అదైతే కొంచెం టైం ప్రాసెస్. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేస్తాను. సరే అట్లయితే మరి డోనట్స్ ప్రిపేర్ చేయట్లయితే ఏమేం కావాలి దీనికి? ఫస్ట్ స్టెప్ అయితే మనం పాలని పులియ పెట్టాలి. మామూలుగా పులియ పెట్టడం అంటే అది గంటల పని. గంట అయింది, ఒక్కోసారి రోజైనా కూడా తీసుకుంటది. సో మనకి ఆన్లైన్ లో ఈస్ట్ దొరికింది అనమాట. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఈస్ట్ తీసుకున్నాను. సో కొంచెం ఒక మోస్తరు వేడి ఉన్న పాలు కావాలి. అదే కంపెనీ వాడాలా ఈస్ట్? అదే కంపెనీ, ఏదైనా కంపెనీ వాడచ్చులే, కానీ నాకు ఇది అవైలబిలిటీలో ఉంది. సో ఇదైతే నేను తీసుకున్నాను. సరే షుగర్. సో ఫస్ట్ అయితే నేను ఇంకా పిండ్లు గిండ్లు అవసరం లేదా డోనట్స్ కి? కావాలి, పిండ్లు కావాలి. ఫస్ట్ ఇదైతే పులియ పెట్టడానికి అరగంట టైం తీసుకుంటది. ఫస్ట్ స్టెప్ పాలను పులియ పెట్టాలి. అవును, గోరువెచ్చని పాలని. అవును, అది అంటే నేను క్వాంటిటీ కూడా చెప్తున్నాను. చూడండి మళ్ళా. ఇప్పుడు నేను సుమారు 3/4 గ్లాసు పాలు తీసుకున్నాను. 3/4 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను. అట్లాగే బ్రౌన్ షుగర్, అట్లాగే ఈస్ట్ కూడా తీసుకుంటున్నాను. ఈస్ట్ ఒక 3/4 స్పూన్ ఈస్ట్. సో ఇవన్నీ ఇట్లా అంటే షుగర్ కలిపే వరకు ఒకసారి తిప్పుకొని
మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో ఏం కలిపేదిలే, ఇంకేం కలిపేది. దీంట్లో షుగర్ అయితే మొత్తం కలిసిపోయింది. అట్లాగే మనకి పాలల్లో షుగర్ కలిసింది, అలాగే ఈస్ట్ కూడా కలిసింది. సో మనం ఇది మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంతే ఉంచుకోవాలి పక్కన. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి ఒక తెట్టలాగా కడుతుంది పైన, అంటే అప్పుడు పాలు బాగా పూసినాయి అన్నట్టు. అప్పుడు దాన్ని మనం నెక్స్ట్ ప్రొసీజర్లో వాడుకుంటాం. చూడండి, మనం ఇందాక పులి పెట్టాం కదా, సో అదంతా ఫామ్ అవుతుంది అనమాట, క్లమ్సీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం బ్యాటర్ డఫ్ ప్రిపేర్ చేసుకోవడంలో ఉపయోగిద్దాం. సో ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఏం కావాలి అంటే, సో ఈ షుగర్ అయితే నేను పౌడర్ చేసి పెట్టానండి. ఈ షుగర్ పౌడర్ని మనం ఇప్పుడు డఫ్లోకి వాడుకుంటాం, అలాగే పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి కూడా వాడుకుంటాం అనమాట. సో కొంచెం షుగర్ అయితే ఇలా పౌడర్ చేసి పెట్టాను. అలాగే మనకి ఒక ఎగ్ కావాలి, ఒక 2 బటర్ తీసుకున్నానండి. బటర్ లేకపోతే మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో నేను బటర్ ఉందని బటర్ తీసుకున్నాను. అలాగే మైదా పిండి, కొంచెం సాల్ట్, ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏదైతే పులి పెట్టానో ఆ లిక్విడ్ అంతా తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఈ కింద చూడండి ఇలా ఉంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంటే కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనం షుగర్ తక్కువ వేసుకున్నా సరే ఇంకొంచెం టేస్ట్ పెరిగిద్ది అనమాట. అట్లాగే ఇందులో ఒక 2 స్పూన్ల పౌడర్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇందులో నేను ఇందాక చెప్పాను కదండి, 3/4 గ్లాసు సుమారు పాలు తీసుకున్నాను కదా. సో 1.5 గ్లాసు మైదా పిండి కలుపుతున్నాను. ఒకసారి చేత్తో బాగా, అంటే మనం మైసూర్ బోండాకి ఎలా చేస్తామో అలా చేయాలండి పిండిని. బటర్ కూడా వేసేసుకుంటున్నాను. 2 క్యూబ్స్ తీసుకున్నాను బటర్. చూడండి, ఇదైతే బటర్ పేపర్ అంటామండి. మనకి ఆన్లైన్లో దొరుకుద్ది, లేదా దగ్గరలో ఉన్న స్టోర్స్లో అయినా దొరికిద్ది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే నేను దీన్ని బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. అంటే ఎంత సైజు కావాలి డోనట్ అనుకుంటే అంత సైజు అనమాట. ఆల్రెడీ పిండి నానిపోయింది, పులిసిపోయింది. సో అది ఇప్పుడు దాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని వీటి మీద పెట్టేసుకుంటాను అనమాట. వీటి మీద పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసినప్పుడు డైరెక్ట్గా ఇది దాంట్లో వేసేసామనుకోండి, అంటే మన చేతికి రౌండ్ షేపు అలా పోకుండా మనం ఎలా అయితే షేప్లో పెట్టుకుంటామో అలానే ఉంటుంది అనమాట. అదే మనం చేతికి వేసుకున్నట్లయితే చేతి మీద పిండి స్టిక్ అవ్వడం, లేకపోతే అది సరిగా షేప్ రాకపోవడం అలా అవుతాయి కదా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ ఏది మిస్ అవ్వదు. అంటే మనకి డోనట్స్ అంటే రౌండ్ షేప్లోనే ఉండాలి, మధ్యలో ఈ కన్నం ఉండాలి అలా అనుకుంటాం కదా. సో ఇలాంటి అపీరెన్స్ కోసం మాత్రమే. సో నేను ఈ సైజ్ అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, నేను చేతికి అయితే కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను.
ఫస్ట్ ఇలా అనుకోండి. అంటే మనకి కరెక్ట్ రౌండ్ షేప్ రావడం కోసం. అలాగే బటర్ పేపర్కి కూడా కొంచెం రాస్తున్నాను. చూడండి ఇలా ఒక్క 5 minutes మళ్ళీ ఎయిర్ వదిలేయాలి. అది సో మొత్తం 6 వచ్చినాయి ఆ కొంచెం పిండితో. 6 వచ్చినాయి. ఇంకా ఉంది, కొంచెం ఉంది. రెండు వస్తాయేమో. అంతే, 2 వస్తాయి, 2 3. సో ఇట్లా నీకు మనం గనక చేతి మీద గారె వేసుకుంటాం చూసావా, అంతే. చివరిలో చిల్లు పెట్టి నూనెలు వేస్తాం. అయితే దీనికి ఏంటంటే డోనట్ అలా కాదు, దీన్ని సపరేట్గా దీన్ని షేప్స్ తీసుకున్నావు రౌండ్గా. ఓకే, మొత్తం ఎన్ని చేసావు? 6 చేసావా? 6 చేశాను. అయితే చేతి మీద చేసుకొని వేయచ్చు. కానీ ఇప్పుడు ఇట్లా ఒక 2 నిమిషాలు గాలి వదిలేస్తే, అంటే మీరు ఫస్ట్ ఇది చేశాను కదా, మీకు వేసినప్పటికి ఇప్పటికి తేడా అర్థమైంది. ఇది కొంచెం చుట్టూరు పొంగినట్టు, మధ్యలో స్పేస్ అంతా మూసుకుపోతున్నట్టు వస్తుంది. అంటే ఏంటి అంటే స్వెల్లింగ్ వస్తుంది. సో ఇంకా మనం ఈ లోపల ప్యాన్ పెట్టేసుకొని ఇంకా డోనట్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, చూడండి పేపర్ మీద ఇందాక మనం వేసిన వాటికి ఇప్పటికి కొంచెం సైజ్ అయితే పెరిగింది కదా, ఆయిల్లో వేసినప్పుడు ఇంకొంచెం పెరిగిద్దండి. నేను డోనట్కి ఇది అవ్వడానికి, ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఎంతైతే కావాలో అంత ఆయిల్ అయితే పోసాను. సో నేను ఈ పేపర్తో సహా ఆయిల్లో వేస్తున్నాను. వన్స్ ఆయిల్లో వేసిన వెంటనే ఇది కొంచెం కాలిన వెంటనే మనకి పేపర్ అయితే సపరేట్ అయిపోద్ది. అది బటర్ పేపర్ కదా. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, అలానే పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో వద్దు, అలానే లో ఫ్లేమ్లో వద్దు. విడిపోయిందా? పేపర్ విడిపోయింది. నేను ఇంకా పేపర్ తీసేస్తున్నాను. చక్కగా డోనట్ ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే అది లోపలంతా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. చూడండి, మనం ఇందాక వేసిన సైజుకి ఇప్పుడు సైజుకి పెరుగుతూ ఉంటుంది. చిన్నగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ హై వద్దు. వన్స్ ఒకసారి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైజు తిప్పుకోవాలి. చాలా తేడా అవుతుంది సైజులో. అదే ఇట్లా ఒకటోటి కాల్చుకుంటే చాలా టైం పట్టిద్ది కానీ మరి ఎట్లా మనకి, ఎందుకంటే అతుక్కుంటాయి అనుకోండి మళ్ళా బాగుండదు. అది ప్రెజెంటేషన్ కూడా ఒకటి ఉంది కాబట్టి దానికోసమే. అది డోనట్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేను ఇంకా దీని మీదకి గార్నిషింగ్గా ఇది డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చాను. అదైతే ఫస్ట్ అయితే మొత్తం మెల్ట్ చేశాను అనమాట. ఇంకా దానికి సన్నని సూర్తో పెట్టేసి బెజ్జంలాగా ఇంకా దాంతో చాక్లెట్ అయితే పెట్టేస్తున్నానండి. చక్కగా వడల్లాగా బాగా వచ్చినాయి. అంతేగా. చాక్లెట్ ఇంకా షుగర్ పౌడర్ ఉంది. ఒక్క నిమిషం, అంటే ఒకదాని తర్వాత ఒకటి కదా. దండిగా వేస్తున్నావు చాక్లెట్. పాపం రోహన్ మధ్యాహ్నం ఏడ్చాడు. ఎందుకు? ఇంటికి తీసుకెళ్ళాలి. ఆయనకి ఒప్పందం చేసుకొని వచ్చాను, చాక్లెట్ ఇస్తాను నీకని. ఇంకెందుకు బేకరీకి వెళ్ళటం, హాయి ఇక్కడే ఉంటాయి. అంతేగా. సో చాక్లెట్ అయితే వేసేసా. నెక్స్ట్ షుగర్ పౌడర్. ఫస్ట్ నేను టీ నెట్ తీసుకున్నా. దానికి చిన్న చిన్న బెజ్జలు ఉంటాయి కాబట్టి దాంతో అయితే షుగర్ ఇట్లా ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే అయిపోయాయి. అంతే సింపుల్గా. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఇంకేంది? అది ఇంట్లోనే హోమ్ మేడ్ డోనట్స్ రెడీ. చాక్లెట్ కావాలంటే చాక్లెట్స్, ఇంకా మనకి స్ప్రింకిల్స్ కావాలంటే స్ప్రింకిల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్, మనకి ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాగే సింపుల్గా. టైం ఏమి పట్టదు, ఎందుకంటే పిండి పులియడం కోసమే టైమే. మిగతా ప్రొసీజర్ అంటూ ఏముండదండి. ప్రొసీజర్ అయితే సింపుల్గానే అయిపోతాయి. మనం ఇంట్లో వడలు ఎలా వేసుకుంటాము, డోనట్స్ కూడా అలానే వేసుకోవచ్చు. ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా మన పిల్లలకి. అంటే బయటకు వెళ్తే మనం
ఒకటి అంటే 100 రూపీస్ 150 రూపీస్ కూడా ఉన్నాయి కదా. సో ఇలా ఆ 150 రూపీస్కి ఇంట్లో మన అందరం కూర్చొని తిన్నా కూడా ఇంకా ఎక్కువ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. బాగుంది రోహన్. ఇది చాక్లెట్ సూపర్ సూపర్ ఉన్నాయి. రోహన్ నువ్వు తినవా? డోనట్స్ రా. ఇదిగో తినేసా. తినేసే. వెరీ గుడ్. అదండి ఈరోజు వ్లాగ్. మా రెసిపీస్ కనుక నచ్చితే, అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ మా వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వ్లాగ్ కలుసుకుందాం. బాయ్ బాయ్.